దండమే ఓ దండరామా పూర్వకాలం నాడు దేవతలంటే తెల్లవారబోదు పొద్దుమోకపోదగిన మరి ఒకవేళ కనుక నేను రాజుల మర్యాద దేవతల మర్యాద మరి ఎట్లా కల్లది రోజువా రామడా రామన్న రాఘవా రామరఘు రామా దేవతల మర్యాద ఎత్తులున్నదమ్మా పట్టణ వైభోగము ఎట్ల గల్లదేమి రాజుల మర్యాద రామరఘు రామా పట్నమేలే ప్రభువులు ఎవరున్నారమ్మా దేశమేలే దేవుళ్ళు ఎవరున్నారేనా దేశమేలే దేవుళ్ళు ఎవరున్నారేని అది కొల్లపూరి పట్టణము రామరఘు రామా పట్నమేలే ప్రభువులు ఎవరున్నారమ్మా కొల్లపూరు పట్టణమైన వాడు భూమితోడ వచ్చినవాడు భుజపాలరెడ్డి భార్య భూలక్ష్మమ్మ అన్న కొడుకు శాలమరెడ్డి భార్య మల్లికమ్మ అన్నది మర్యాదరెడ్డి సోదరైన యాదరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గర్భవాసమందు వారు అటువంటి అంశవంతుడు మల్లయ్య ఉండినాడే ఇక చిన్నవాడు దేవుడు శివనీలా శంభుడు ఒంటివాడు దేవుడు వరదాని ముత్యాము పగవాడు దేవుడు భగవంతుడు మల్లయ్య మిడిగుడ్లు కోరాలు మెరుగు విషంగల్లవాడు గట్టి విన్న గట్టి ద్రాకొల్ల పిండం మల్లయ్యో దేవుడు రాజు మీద పట్టేనమ్మా మల్లయ్య దేశమేల పట్టేనమ్మో రామరామో ఎక్కి చూడ ఎండి మేడలున్నాయి ఎత్తి చూడ ఎండి మేడలున్నాయి నీ చూడ బంగారు మేడలు పలుకు మిద్దరు బంగారు లోహిళ్ళు కొల్లపూరి పట్నం లోపల 77 దేవపురుగుల పట్టణమేమి రామా 77 దేవపురుగుల దండి పట్నం 33 మూల పురుగుల దండి పట్నం భగవంతుడు మల్లయ్యో దేవుడు దానమన్నాడిగా మల్లయ్య అడిగిన వారికి అందే దానం వాళ్ళు చూసి వస్త్రాలు పట్టు చూసి వస్త్రాలు పెట్టిస్తుంటే భగవంతుడు మల్లయ్య ఆగురుడు మల్లయ్య భగవంతుడు మల్లికార్జున స్వామి కూర్చున్న కచ్చీర మల్లయ్య వెళ్ళాట నిలబడ్డ కచ్చీరేమో ఒట్ల వారి కౌశల్య గన్న కొడుకు ఒట్ట దావలయ్య గన్న కొడుకు ప్రధాన సంగయ్య మరి ఒకవేళకి అటువంటి పుట్ట చూసి భోజనాలు పెట్టిస్తున్నాడు భగవంతుడు మల్లయ్య మల్లికార్జున అటువంటి అన్య స్వామి దానమంతా భగవంతుడు మల్లయ్య కాసిన పేరు వెళ్ళబట్టి భగవంతుడు మల్లికార్జున స్వామి వచ్చేది దానమంతా ఎన్నికొండ కైలాసుల చుట్టుముట్టినప్పుడు భారతుల పరమశాల లోపల మల్లెపూల వశమై కురుసానే ఉన్నాయిగా రామరామ మల్లెపూల వశమై కురువట్టిన అమ్మవారు పార్వతమ్మ కళ్ళ చూసినే దక్షగూడులన్నా బిడ్డ దైత పార్వతి అమ్మవంతుడు అన్న బిడ్డ హిమవతి పార్వతమ్మ రాయి భూషణాలు పెట్టిన రమ్మ పార్వతమ్మ